హరితను కిడ్నాప్ చేయడానికి గౌతమ్ అతని మనుషులతో రావడంతో రఘునందన్ వాళ్ళని అడ్డుకొని పోరాడుతున్నాడు. వాళ్ళలో 4 రౌడీలు ఒకేసారి అతని వైపు దూసుకురావడంతో అతను ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తనలోని ఇంటర్నల్ పవర్ను యాక్టివేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి తన వైపు వస్తున్న రౌడీలను చూసి ఒక్కసారిగా గాల్లో ఎగిరి గిర్రున తిరుగుతూ ఆ 4 ముఖంపై కాలితో వరుసగా తన్నుకుంటూ తిరిగాడు. దాంతో ఆ 4 ఒక్కసారిగా కింద పడిపోయారు. అది చూసి అప్పటి వరకు కారులో కూర్చొని ఉన్న గౌతమ్ ఇక లాభం లేదని అనుకుంటూ తానే స్వయంగా కిందకు దిగివచ్చి రఘునందన్ ఎదురుగా నుంచున్నాడు. ఇదంతా నువ్వు చేసిన పనా? కోపంగా అడిగాడు రఘునందన్. అవును, మీ మనవడు మర్యాదగా నా మాట విని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. వాడికి నాతో పెట్టుకోవద్దని చాలాసార్లు చెప్పాను, కానీ వాడు వినడం లేదు. అందుకే ఈసారి వాడికి నేనంటే ఏంటో చూపిస్తాను. వాడి భార్యను తీసుకెళ్లి వాడే స్వయంగా వచ్చి ఆ బార్ నాకు ఇచ్చేలా చేస్తాను అంటూ ముందుకు వెళ్లి హరిత చేతిని పట్టుకోబోయాడు. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.